ముందుగా జాబ్స్ కిట్ సబ్స్క్రైబర్లందరికీ ఉగాది శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి XPO కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. దీంట్లో అయితే ఈమెయిల్లో మీకు టైపింగ్ చేయడం వస్తే చాలు అనమాట, చాట్ ప్రాసెస్ జాబ్స్. సో మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. టైమింగ్స్ వచ్చేసరికి మనకి ఈవినింగ్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో 6:30 PM నుంచి 3:30 AM వరకు కూడా మీరు జాబ్ చేయవలసి ఉంటుందన్నమాట. 30,000 శాలరీ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు. ఇప్పుడే గూగుల్ ఫామ్ నింపేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది. సో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, అసోసియేట్ కలెక్టర్లు ఏపీ ప్రక్రియ అనమాట. సో XPO అనేసి ఇవ్వడం జరిగింది. XPO ఇండియా షేర్డ్ సర్వీసెస్ అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనేసి వీళ్ళే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. 0 to 4 years లోపు ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 0 అని ఇవ్వగానే ఇక్కడ మనకి నో ఎక్స్పీరియన్స్ అనేది అర్థం అనమాట. 3.6 lakhs per annum అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకైతే అప్రాక్సిమేట్గా 30,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే పూణే మహారాష్ట్రలో మనకి లొకేటెడ్ అయ్యి ఉందన్నమాట. అయితే పోస్ట్ చేయబడింది 3 రోజుల క్రితం అనేసి ఇవ్వడం జరిగింది. ప్రారంభంలో వచ్చేసరికి 6 అనేసి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అయితే వాళ్ళకి 3,322 దరఖాస్తులు అయితే చేరుకున్నాయి. సో ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో అటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోండి. మీ క్వాలిఫికేషన్కి బట్టి ఆ యొక్క జాబ్ అనేది మీకు సరిపోతుంది అనుకుంటే వాళ్ళే మీకు డైరెక్ట్గా కాల్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎలా అప్లై చేయాలో, ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు మనం తర్వాత వీడియో ఎండింగ్లో తెలుసుకుందాం. కాబట్టి సో ముందు ఉద్యోగం యొక్క వివరణ చూద్దాం. అంటే జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం అంతా కూడా చూద్దాం. స్థానం వచ్చేసరికి పూణే అనేసి ఇవ్వడం జరిగింది. సమయం వచ్చేసరికి మనకి 6:30 PM నుంచి 3:30 AM వరకు కూడా మనకి ఈ యొక్క జాబ్ స్కెడ్యూల్ అనేది అంటే షిఫ్ట్ అనేది చేయాలన్నమాట. సాధారణ రోజున మీరు ఏం చేస్తారంటే మీరు డైలీ వర్క్ ఏం చేస్తారనేది ఇక్కడ వివరించడం జరిగింది. అసోసియేట్ స్పెషలిస్ట్ కలెక్టర్ అనమాట. ఇన్వాయిస్ల సకాలంలో చెల్లింపులను నిర్ధారించడానికి మరియు కస్టమర్ల లేవనెత్తిన ఏవైనా వివరాలు లేదా ప్రశ్నల పరిష్కారంలో సహాయం చేయడానికి, అలాగే టెలిఫోన్ మరియు కస్టమర్లతో ఇతర రకాల కమ్యూనికేషన్ల ద్వారా చిన్న డాలర్ విలువ కలిగిన కస్టమర్తో డన్నింగ్ ఖాతా క్రమం తప్పకుండా నిమగ్నమై ఉంటారన్నమాట. అలాగే గడువు ముగిసిన ఖాతాలతో కస్టమర్లకు సంప్రదించవాలన్నమాట. సో అలాగే మరియు మీరిన మొత్తాన్ని సేకరించడానికి ప్రయత్నించాలి. కస్టమర్ నుండి స్వీకరించిన ఇన్బౌండ్ ప్రశ్నలను నిర్వహించగలిగే విధంగా ఉండాలి. ఇన్వాయిస్ కాపీలు పంపడం, అలాగే BOL, అలాగే డెలివరీ రసీదులను, అలాగే లాగింగ్ వివాదాలు మొదలైన వీటిని కూడా మీరు ముగింపు చేసే వరకు కూడా ఉండాలన్నమాట. అలాగే వేగవంతమైన లక్ష్య ఆధారిత సేకరణల విభాగంలో సకాలంలో కరస్పాండెన్స్ మరియు సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ అందించడం కూడా మీకు సహాయం చేసే విధంగా ఉండాలన్నమాట. అత్యుత్తమ ఖాతాలపై అవుట్బౌండ్ కాలులు చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే దీనికి లక్ష్యాలను చేరుకోవడానికి ఇన్బౌండ్ మరియు అవుట్బౌండ్ కాలుల ద్వారా అన్ని పరస్పర చర్యల్లో అసాధారణమైన కస్టమర్ అనుభవాన్ని అందించగలిగే విధంగా అయితే ఉండాలన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, వివాదాలు తగ్గింపుల పరిష్కారం కోసం సహాయక పత్రాలు, అలాగే సమాచారాన్ని పొందడానికి వివిధ విభాగాలు కూడా అనుసరించే విధంగా అయితే మీరు చెక్ చేస్తూ ఉండాలి. అలాగే బిల్డింగ్ వివాదాలకు సంబంధించిన కస్టమర్ సమస్యలు మరియు ఫిర్యాదులను వాటిని కూడా పరిష్కరించే విధంగా కూడా మీరు చూసుకోవాలి. అలాగే కస్టమర్ వెబ్సైట్లకు అప్లోడ్ చేయగలిగే విధంగా కూడా మీరు ఈ యొక్క వర్క్ అనేది
చేయవలసి ఉంటుంది. అయితే మనకి ఎక్స్పీవీలో విజయవంతమైన కావడానికి మీరు ఏం చేయాలంటే కనీసం మీకు ఇది అవసరం అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, అనువైన సమయంలో పని చేయగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. అది కూడా సాయంత్రం నుండి 6:30 నుండి అంటే 6:30 PM నుండి 3:30 AM వరకు కూడా మీరు మనం వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. అకౌంటింగ్ లేదా ఫైనాన్స్ లేదా కామర్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎంకామ్ కానీ, ఎంబీఏ కానీ, బీబీఏ కానీ, అలాగే సిఏ చేసిన వాళ్ళు కానీ ఇటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బీకామ్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో బీకామ్ కామర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా సేకరణలో ఆర్డర్ టు క్యాష్ ఓటీసీ అనేసి ఇవ్వడం జరిగింది. సో క్యాష్లో లాజిస్టిక్స్ లేదా రవాణా డొమైను తప్పనిసరిలో 0 నుండి 3 సంవత్సరాల సంబంధిత అనుభవం అనేది చాలా అవసరం అన్నమాట. బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అంటే మౌఖిక మరియు రాతపూర్వకంగా ఉంటాయన్నమాట. స్పష్టంగా మరియు సమాచారం రాస్తాడు అనేది కూడా మీకు చాలా అవసరం. అలాగే అక్షర క్రమం మరియు వ్యాకరణం కోసం సవరణలు పనిచేస్తాయి. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే మాట్లాడటం రావాలి, రాయడం కూడా రాయాలి అనమాట. స్పష్టంగా రాయగలిగే విధంగా ఉండాలి. అలాగే అక్షర క్రమం కూడా తప్పకుండా, అలాగే మీరు ఎక్కడ గ్రామర్ మిస్టేక్ లేకుండా కూడా మీరు రాయవలసి ఉంటుంది. వీళ్ళు ఇచ్చే కాన్సెప్ట్స్ కానీ లేదా ప్రతి లెక్చరు ఇవన్నీ కూడా ఓకేనా, చిట్టాపదులు ఇవన్నీ కూడా ఓకేనా. విండోస్ అప్లికేషన్ యొక్క బలమైన నిపుణ స్థాయి వినియోగదారుడు అయ్యి ఉండాలి. విండోస్ గురించి పూర్తిగా తెలిసిన వాడు అయ్యి ఉండాలి అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎంఎస్ ఎక్సెల్లో సంక్లిష్ట సూత్రాలు సృష్టించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. అలాగే కంపెనీ సాఫ్ట్వేర్ అప్లికేషన్లు పేషెంట్లు సృష్టించే విధంగా అయితే మీరు ఇక్కడ జాబ్ చేయవలసి ఉంటుంది. అలాగే హెచ్ఆర్సి, అలాగే ఒరాకిల్, ఐటీఎస్ఎం సర్వీసెస్ నౌ, అలాగే లూకర్ ఓకేనా, లుక్కర్ మొదలైన వాటికి మాత్రమే పరిమితం కాకుండా స్థానం వ్యాపారం విభాగానికి గుర్తించే అంతర్గత కంపెనీ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల గురించి కూడా పూర్తి పరిజ్ఞానం అనేది మీకు ఉండాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. స్వీయ ప్రేరణ మరియు నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి ఉత్సాహం కలిగిస్తాయనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఏదైనా పెద్ద దానిలో భాగం అవ్వండి అనేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఆసక్తి ఉంటే మీ అభ్యర్థిత్వాన్ని ప్రాసెస్ చేయడానికి ఈ గూగుల్ ఫామ్ను పూరించవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన ఈ గూగుల్ ఫామ్ను మీకు డైరెక్ట్గా మీ యొక్క మన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క గూగుల్ ఫామ్ ఓపెన్ చేయగానే మనకి ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పాత్ర వచ్చేసరికి ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ఇతర అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పరిశ్రమ రకం కొరియర్ అండ్ లాజిస్టిక్స్ అనేసి ఇవ్వడం జరిగింది. లాజిస్టిక్స్ టెక్ అనేసి విభాగం వచ్చేసరికి ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఉపాధి రకం పూర్తి ఫుల్ టైం అనమాట, పర్మనెంట్ జాబ్ అనమాట. పాత్ర వర్గం ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి, ముఖ్యమైన నైపుణ్యాలు ఎక్సెల్, ఈమెయిల్ టైప్ చేస్తుంది అకౌంటింగ్, టైపింగ్ రావాలి, ఎక్సెల్ రావాలి, ఈమెయిల్ చార్ట్ చేయడం కూడా రావాలన్నమాట. మీరు ఈ యొక్క కంపెనీ గురించి తెలుసుకోవాలంటే పైకి స్క్రోల్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇది కాపీ చేసుకొని ఓపెన్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ చూడొచ్చు, మీకు లోడ్ అవుతుంది. సో జస్ట్ వెయిట్ గైస్, మీకు ఈ విధంగా ఎక్స్పీఓ లాజిస్టిక్స్ అనేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఇదనమాట. ఇక్కడైతే మన జాబ్స్ కిట్ అనేది మెయిల్ ఉంది. ఇక్కడ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్, అలాగే కరెంట్ లొకేషన్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ బీకామ్ అయితే బీకాము, ఎంకామ్ అయితే ఎంకాము, బీబీఏ, ఎంబీఏ, అదర్స్ అనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే ఎనీ గ్రాడ్యుయేషన్ గ్యాప్ నో అనేసి చెప్పండి ఓకేనా. గ్రాడ్యుయేషన్ గ్యాప్ అంటే నో అని పెట్టండి. టోటల్ ఎక్స్పీరియన్స్ సో నాట్ అప్లికబుల్ కానీ 0 అనేసి కూడా టైప్ చేయండి. అలాగే రెలవెంట్ ఎక్స్పీరియన్స్ 0 అని టైప్ చేస్తే ఇది ఇక్కడ మీకు రాదనమాట.
కరెంట్ సిటీసీ, అలాగే ఎక్స్పెక్టెడ్ సిటీసీ, అలాగే కరెంట్ ఆర్గనైజేషన్, అలాగే ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్కి ఎవరికైతే ఉన్నాయో దానికి సంబంధించింది అనమాట. అలాగే నోటీస్ పీరియడ్, అలాగే రేట్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవుట్ ఆఫ్ అంటే 10 అని పెట్టిండు. ఓకేనా, ఎక్సలెంట్ అనమాట 10 అంటే. సో అవుట్ ఆఫ్ 10లోకి ఫస్ట్ వన్ కానీ 2, 3, 5 వరకు పెట్టుకోవచ్చు అనమాట. జాబ్ లొకేషన్ కర్ది ఐటీ పార్క్ పూణే. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద లొకేషన్ అంటే మీకు డైరెక్ట్గా ఎస్ అని చెప్పండి. అలాగే టోటల్ దిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో కంఫర్టబుల్ అని పెట్టండి. అలాగే షిఫ్ట్ టైమింగ్ వచ్చేసరికి కంఫర్టబుల్ అని పెట్టండి. అలాగే లుకింగ్ ఫర్ విచ్ ప్రాసెస్, సో వాయిస్ ప్రాసెస్ చేస్తారా, లేకపోతే సెమీ వాయిస్ ప్రాసెసా, లేకపోతే నాన్ వాయిస్ ప్రాసెసా, మీకు ఈ మూడిట్లో ఏదైతే బెస్ట్ అనుకుంటున్నారో, మీకు సంబంధించింది ఏదైతే బెస్ట్ అనుకుంటున్నారో అది మీకు పెట్టండి. నాకైతే నాన్ వాయిస్ అయితే బెటర్, ఎందుకంటే ఈమెయిల్ ద్వారా చాటింగ్ చేసి మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, హ్యావ్ యూ గివెన్ ఎనీ ఇంటర్వ్యూ విత్ అస్ బిఫోర్, సో ఎస్ అని పెట్టండి. అలాగే క్యాన్ యూ విజిట్ యుఎస్ అస్ ఫర్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేసి అడగడం జరిగింది, ఎస్ అని పెట్టండి. సో ఇవన్నీ ఫిల్ చేసాక మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క అప్లికేషన్కి మీరు అప్లై చేసినట్టుగా అవుతుంది. సో ఈ యొక్క ఫామ్ అప్లై చేస్తే చాలు అనమాట. సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినట్టుగా. ఓకేనా, సో ఇదైతే నేను గూగుల్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు. సో డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.